హాయ్ గైస్, ఏదైతే మన అల్లు అర్జున్ గారిది ఇష్యూ అయితే డే బై డే అయితే ఏం జరుగుతుందో ఏమో అర్థం అవ్వట్లేదు. అసలు ఒక పక్క చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ది కరెక్టా, ఒక పక్కన చూసుకున్నట్టయితే పోలీసులది కరెక్టా అయితే చాలా కన్ఫ్యూజన్లో ఉంది. ఫైనల్గా నిన్న ఏదైతే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టారో పోలీసులదే కరెక్ట్ అనేసి అనిపిస్తుంది. దీనిపైన మాట్లాడడానికి అయితే మన ముందు ఉన్నారు అశోక్ కుమార్ అన్న గారు. అయితే అడిగైతే తెలుసుకుందాం. సో హాయ్ అన్న. నమస్తే తమ్ముడు. నిన్న అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్లో ఏమైతే చెప్పారో సీఎం రేవంత్ రెడ్డి గారు హీరో పైన చాలా ఎలిగేషన్స్ చేశాడు, తప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్పాడు అనేసి అల్లు అర్జున్ గారు చెప్తున్నారు. దానిపైన మీరు ఏమనుకుంటున్నారు? మీరు అన్నట్టు పూర్తిగా కన్ఫ్యూజ్డ్ స్టేజ్లో ఉన్నారు. మొత్తం యావత్ రాష్ట్రం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, టోటల్ ఇండియా కూడా కావచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఈరోజు ఇంటర్నేషనల్ హీరో అయిపోయినారు కాబట్టి. అయితే ఇక్కడ ఒక సినిమాని తలపించే రీతిలో మన హైదరాబాద్లో రాజకీయం జరుగుతూ ఉన్నది. తెలంగాణలో రాజకీయం కావచ్చు, ఇంటర్నల్ పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, జరిగినట్టు చెప్తా. ముందు రేవంత్ రెడ్డి గారు క్లియర్గా అసెంబ్లీలో చెప్పినారు. ఏమని? స్వయాన అల్లు అర్జున్ చేసిన తప్పు, ఆయనకి ఏమన్నా కాలు ఏమైనా పోయిందా, కన్ను ఏమైనా పోయిందా, గుండెకాయ ఏమైనా పోయినాయా, అది చాలా బాధాకరమైన విషయం. అయితే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు, చిన్న చిన్న ఆర్టిస్టులు అందరూ అల్లు అర్జున్ ఇంటికి క్యూ కొట్టారు కదా, ఏ ఒక్కరైనా అక్కడ పోయి పరామర్శించారా? ఎక్కడ ఒక బిడ్డ వెంటిలేటర్ పైన ఉన్నాడు, బ్రెయిన్ డెడ్ అయ్యి. ఆ అబ్బాయి గురించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అన్నాడో తర్వాత సినీ ఇండస్ట్రీలో కూడా కదలికి వచ్చేసింది. స్వయాన జగత్ బాబు గారు కూడా నిన్న పోయి వచ్చింటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినారో అది 100కి 100 నిజం. అయితే ఇతను అల్లు అర్జున్ గారు పెట్టిన ప్రెస్ మీట్లో కూడా స్వతహాగా ఒక అల్లు అర్జున్ అభిమానం కాదో పక్కన పెట్టేస్తే ఒక సినీ అభిమానిగా నాకు బాధేసింది. ఎందుకంటే మీడియా పరంగా స్టార్ట్ అవ్వకముందే ప్లీజ్ ఐ వాంట్ సమ్ టైమ్, ఐ వాంట్ టు బి సెంట్రిఫై, నేను కొంచెం పొజిషన్ తీసుకోవాలా అని లాంగ్ బ్రీత్ తీసుకోవడం, వాటర్ తీసుకోవడం. సో అటువంటి టెన్షన్ సిచ్యువేషన్లో అల్లు అర్జున్ గారు ఇవాళ ఉన్నారు. ఆ ప్రెస్ మీట్ ఆధారంగా మనం చూస్తే అర్థమవుతుంది. ఆయన పక్కన వాళ్ళ స్వయాన అల్లు అర్జున్ వాళ్ళ నాన్న కూడా కూర్చున్నాడు. ఎందుకంటే ఆ స్ట్రెంత్ కోసం అక్కడ దాకా అంతానే బాగున్నది. అయితే అల్లు అర్జున్ గారు ఏ స్పెసిఫిక్ పర్సన్ని నేను ఇండికేట్ చేయట్లేదు అంటానే తెలంగాణ అసెంబ్లీలో జరిగిన విషయాన్ని మాట్లాడినాడు. ఎందుకంటే నా పైన రూమర్స్ వస్తూ ఉన్నాయని మాట్లాడింది ఎవరు? ఆడపా వాళ్ళు వీళ్ళు జనాలు కాదు. ఆయన స్వయాన సీఎం హోదాలో మాట్లాడినాడు. ఆటోమేటిక్గా సీఎం హోదాలో మాట్లాడినప్పుడు సర్వ వ్యవస్థలో రియాక్ట్ అయిపోయినాయి. నిన్న పోలీసు వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్కి అది ఒక నిప్పులేందే పొగరాదంటాం కదా, అల్లు అర్జున్ గారి ప్రెస్ మీటే దీనికి ఊతం ఇచ్చిందని చెప్తా. ఓకే అన్న, మీరు ఏదైతే పోలీసులది ప్రెస్ మీట్ అని మీరు మాట్లాడుతున్నారు కదా, బిఫోర్ మేము ఏమనుకున్నామంటే యాజ్ అభిమానులు కూడా ఏమనుకున్నారంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడింది తప్పనేసి ఆడియన్స్ అనుకున్నారు, ప్రజలు అనుకున్నారు. ఏదైతే నిన్న అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తప్పుడు ఎలిగేషన్స్ ఇస్తున్నాడు, ఒక తెలుగోడు సత్తా ప్రపంచంలో వెళ్ళటానికి తొక్కేస్తున్నారు అనేసి చెప్పాడు అల్లు అర్జున్. అవును, నిజమేమో అనుకున్నాం మేమంతా, ఆడియన్స్ అనుకున్నారు, ప్రజలందరూ అనుకున్నారు నిజమేమో అనేసి గవర్నమెంట్. ఎందుకంటే ఫస్ట్ నుంచి గవర్నమెంట్ వర్సెస్ అల్లు అర్జున్ జరుగుతుంది కాబట్టి. సో నిన్న ఏదైతే పోలీసులు సిపి ఆనంద్ గారు వీడియో చూపించారో, మినిట్ టు మినిట్ వీడియో క్లిప్స్ చూపించేసరికి పోలీసులదే కరెక్ట్ అనేలా అనిపించింది. అసలు ఏంటి, అసలు పోలీసులు ఇంత మినిట్ టు మినిట్ చూపించినప్పుడు అల్లు అర్జున్ తప్పుగా చెప్పాడా అని అయితే క్వశ్చన్ మార్క్ ఉంది. దీనిపైన మీరేమనుకుంటున్నారు? అసలు పోలీసు వాళ్ళే క్లియర్గా వీడియో రూపంలో వాళ్ళు రిలీజ్ చేసే సిచ్యువేషన్ వచ్చిందంటే, అంటే అల్లు అర్జున్ గారు ఈరోజు చెప్పే ఒక్క మాట కూడా ఇట్ విల్ షోస్ అండ్ బిగ్గర్ ఇంపాక్ట్. వాళ్ళు జనరల్గా పోలీసు వాళ్ళు చట్టం దాన్ని చేసుకొని పోతా ఉంటుందంటారు కదా, అలా రియాక్ట్ అవ్వాల్సిన పనిలే. వాళ్ళు అనుకుంటే ఎంత పని అయినా చేయగలుగుతారు ఆ చట్టం అనేది దాన్ని ఆ రూట్లో వెళ్ళినప్పుడు. కానీ వీళ్ళు పబ్లిక్ పరంగా చూపించే విధంగా చేశారు కదా. ఎందుకు? అల్లు అర్జున్ గారు వ్యాఖ్యలే దీనికి వీళ్ళు ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడడానికి కారణమైనాయి. ఆ తరుణంలో వాళ్ళు ఏం చేశారంటే జడ్జ్ యువర్ సెల్ఫ్ అని ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టి మరి అల్లు అర్జున్ గారు ఇక్కడి నుంచి బయలుదేరి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్నటువంటి సద్య థియేటర్ కాడికి పోయి తిరుక్కొని వచ్చే వరకు మినిట్ టు మినిట్ ఏం జరిగిందో క్లియర్గా చూపించారు. అవును, అది ఏం జరిగిందో మళ్ళీ మాట్లాడదాం. అది పక్కన పెడితే అల్లు అర్జున్ గారు వాళ్ళ తండ్రి అల్లు అరవింద్ గారు చెప్పినారు కదా, నా బిడ్డ కింద గార్డెన్లో కూర్చోంటున్నాడు, లేదంటే పైన ఒక మూల కూర్చోంటున్నాడు, ఇంత డల్గా ఏ రోజు చూడలేదని. అవును, చాలా ఎమోషనల్ కూడా అయ్యారు పోలీసు వాళ్ళు. అయితే వాళ్ళకి పనిలే, దట్స్ అన్ అవుట్ ఆఫ్ మ్యాటర్. ఆయన బాధపడుతున్నాడా, ఆయన ఎక్కడ కూర్చోన్నాడా అనేది పోలీసు వాళ్ళు వీడియో రూపంలో ఇవ్వాల. కేవలం చట్టం దృష్టిలో పెట్టుకొని ఏం జరిగిందో క్లియర్ కట్గా ఇచ్చారు. అది పక్కన పెట్టేస్తే వేరే వీడియోలో ఏముంది, సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు
ఇండియాలో ఎక్కడెక్కడ అల్లు అర్జున్ వెళ్ళి తిరిగి వచ్చాడో క్లియర్ కట్గా వేరే వీడియోస్ అన్ని రెఫరెన్స్ ఉన్నాయి. ఈలోపు అంటే అంత డల్గా ఏం కూర్చోలేదు అల్లు అర్జున్ అనేదానికి. ఓకే, మీరు ఏదైతే క్లియర్ కట్గా అవుట్స్లో తిరుగుతున్నాడు అనేసి మీరు వీడియోస్ చూపుతున్నారో, ఇది బిఫోర్ అరెస్ట్కి ముందు తిరిగాడు కదా, అరెస్ట్ తర్వాత తిరగలేదు కదా. క్లియర్ కట్గా నువ్వు ఆల్రెడీ సోషల్ మీడియాలోనే కాదు, దాని ఎవిడెన్స్ డెప్త్కి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. ముంబైకి వెళ్ళాడు, ఢిల్లీకి వెళ్ళినాడు, ఇంకా ఆయన ఎక్కడెక్కడ తిరిగాడు అనేది అప్రస్తుతం. ఇది ఇక్కడ కేవలం కేసు ఏంటంటే అల్లు అర్జున్ గారి వల్ల ఒకరు ఇబ్బంది పడిపోయినారు, చనిపోయారు, ఇంకొకరు కోమా స్టేజ్లో ఉన్నారు. దానిపైన పోలీసు వాళ్ళపైన సాక్షాత్ సీఎం పైన వాళ్ళపైన అలిగేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. ఒకరేమో అసెంబ్లీలో మాట్లాడేశారు రేవంత్ రెడ్డి గారు. సో పోలీసు వాళ్ళు నిన్న చూసినట్లయితే మనకు అర్థమవుతుంది, విష్ణుకుమార్ గారు ఏసీపీ క్లియర్ కట్గా అసలు ఎంత డేర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఆయన మాట్లాడిన దాంట్లో సగటు ప్రజలకి, పేదవారికి కావచ్చు, ఎటువంటి వాళ్ళకైనా ధైర్యాన్ని ఇచ్చే విధంగా, చట్టం పైన నమ్మకం కలిగే విధంగా ఆయన వ్యాఖ్యలు అయితే కీలకంగా ఉన్నాయి. ఒకటన్నా ఏసీపీ మూర్తి గారు మాట్లాడారు కదా, యూనిఫామ్లో ఎందుకు మాట్లాడాలి, ఆయన సివిల్లో ఎందుకు మాట్లాడాడు ప్రెస్ మీట్లో? సరే, ఇప్పుడు మీరు అన్నట్లు సిపి ఆనంద్ గారు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో వాళ్ళందరూ యూనిఫామ్లోనే మాట్లాడుతున్నారా? ఆయన యూనిఫామ్తో మాట్లాడినప్పుడు మీరు చెప్పినట్టు, మీరు చెప్పి అడిగిన క్వశ్చన్ నేను చెప్తున్నా, వెనకలు అల్లు అర్జున్ గారు ఏమైనా చేతులు పెట్టుకొని ఇట్లున్నారా? లేదు కదా. సో యూనిఫామ్లో ఉన్నప్పుడు, డ్యూటీలో ఉన్నప్పుడు చెప్తారు. ఆయన సివిల్లో ఉన్నాడా, సివిల్లో లేడా అనేది ఆయన ఇష్టం. అది అందరూ అనుకున్నది ఏంటంటే రిటైర్మెంట్ ఆఫీసర్ ఏమో అనేసి అనుకున్నారు చాలామంది. లేదండి. సో ఇంకోటి అన్న, నిన్న ఇది ఓయూ విద్యార్థులు ఈ అల్లు అర్జున్ ఇంటిపైన అటాక్ చేశారు, ఇది కరెక్ట్ అంటారా అసలు? ఇప్పుడు మనం చూసినట్లయితే వాళ్ళు అటాక్ చేసింది నేనుగా బాధపడుతున్నా, అది తప్పని నా ఫీలింగ్. మీరు అంటున్నారు కదా చట్టం దానిపైన చేసుకొని పోవాలని చెప్పి. ఎవరైతే అక్కడ దాడి చేశారో వాళ్ళు కోర్టు పరిధిలో ఉన్నారు, ఇవాళ కోర్టు పరిధిలో ఉన్నారు. బెయిల్ పైన కూడా బయటకు వచ్చారని మార్నింగ్ కూడా తెలిసింది. దాని అర్థం ఏంది? కోర్టు పరిధి అంటే ఏంది? వాళ్ళపైన కేసులు రిజిస్టర్ అయ్యాయని దాని అర్థం. కోర్టు పరిధిలో ఉన్నారు. తర్వాత ఏదైతే ఆ దాడి జరిగిందో అది చూస్తే అంటే మనం మనుషులు వాళ్ళది కరెక్ట్ వీళ్ళది కరెక్ట్ అని జడ్జి చేసే పరిస్థితిలో మనం లేము, ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి. కాబట్టి అల్లు అరవింద్ గారు మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ మాట్లాడుతూ ఉన్నారు? వాళ్ళ ఇంటికి కాంపౌండ్ కాడ కంచెలు ఉంటాయి కదా, కంచెలు, ఆ గ్రిల్స్ మధ్యన మైకులన్నీ ఎట్ట పెట్టింటే ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన చాలా సమంజసంగా కూల్గా, అయ్యా ఇది కోర్టు పరిధిలో ఉన్నది కేసు, నేను ఏది ఎక్కువ మాట్లాడేదానికి లేదు, మేము ఇవాళ సైలెంట్గా ఉండాల్సిన టైం ఇది, అందుకు సైలెంట్గా ఉన్నాము, నేను ఏది మాట్లాడలేను అని ఆయన చాలా బాధాకరంగా ఆయన అయితే చెప్పడం జరిగింది. ఓకే, వీళ్ళంతా ఇంట్లో ఉన్నారు, హఠాత్తుగా వాళ్ళ కూతుర్ని వాళ్ళ బిడ్డని బయటికి పంపించారు. దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు? అల్లు అర్జున్ గారు బిడ్డని కావచ్చు, కొడుకుని కావచ్చు, ఇంటి నుంచి తీసుకెళ్లారు బయటికి, అంటే అక్కడి నుంచి షిఫ్ట్ చేసేసారు. ఓకే, ఎందుకు అనుకుంటారు? ఇది విధంగా దాడులు జరిగితే ఎవరికైనా వాళ్ళ బిడ్డ అంటే ప్రేమ ఇన్ని ఉంటాయి కదా. అల్లు అర్జున్ గారు తప్పు చేశాడా, మిస్టేక్ చేశాడా అనేది ఆయన పర్సనల్ ఇష్యూ. ఈరోజు సఫర్ అవుతున్నాడు వాస్తవంగా. సో అక్కడుంటే అల్లు అర్జున్ గారు చూస్తూ ఆ ఫ్యామిలీలో పడే ఆ బాధలు నరకయాతన చూస్తూ ఎందుకని చెప్పి వాళ్ళ బంధువుల ఇంట్లోకో ఎక్కడికో పంపించుకుంటారు. నిన్న ఏదైతే ప్రెస్ మీట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ సిఐ గారు కావచ్చు, ఎస్ఐ గారు కావచ్చు, చాలా ఎమోషనల్గా మాట్లాడారు వాళ్ళు. అసలు వాళ్ళేంటి పోలీసులు కదా, వాళ్ళు కూడా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు ఏంటి? అసలు దానిపైన మేము చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాం. వాళ్ళు డ్యూటీలో ఉండి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు కదా, పోలీసులు కూడా ఎమోషనల్ అవుతారా? సింపతి అంటున్నారు కొంతమంది అయితే. సరే, ఇప్పుడు పోలీస్ స్థాయిలో ఉండే వాళ్ళకి నేను చెప్పా కదా, ఏదన్నా సఫర్ అయితే రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాలో ఆయన సఫర్ అవ్వాలా, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ క్యాడర్ సఫర్ అవ్వాలా? పోలీసు వాళ్ళు వచ్చి అంత బాధపడే విధంగా అది ఎందుకు జరిగిందంటే దట్స్ ఆ రియల్ ఎమోషన్. మీరు చూసినట్లయితే సాక్షాత్ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆ రోజున వీడియోలో ఇవాళన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి. రేవతి గారు వాళ్ళ బిడ్డ చేయి పట్టుకొని వెళ్తూ ఉన్నారు. ఏది బౌన్సర్లు ఆ రోజు జరిగిన సంఘటన అది 9:35 టైంలో కన్ను మిన్ను తెలియకుండా చెప్తున్నా ఉన్నది అన్నట్టు. ఆయనకు వచ్చి సినిమా చూడాలని ఆశ అయితే ఉండి ఉండొచ్చు. 2వ తారీఖున పర్మిషన్కి అప్లై చేశారు. మీరు కావాలి డాక్యుమెంటెడ్ ఫామ్ ఉంటుంది చూసుకోండి. 3వ తారీఖున క్లియర్గా చెక్ చేసుకున్నారు వాళ్ళు. 4వ తారీఖు ఉదయానికి పర్మిషన్ ఇవ్వలేము అని చెప్పేశారు. ఎందుకంటే అటు జనసందోహం ఎక్కువ అవుతుంది, వేలాది మంది వస్తారు, సింగిల్ రోడ్డు, ఎగ్జిట్ కూడా ఉండదు అని చెప్పి. కానీ బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో రేవతి కారణంగా ఇట్లా తోసేయడము, వేరే ఒక ఆయన ఉన్నాడు, ఆయన చూస్తేనే అర్థమైందంటే అల్లు అర్జున్ కూడా అసహించుకునే విధంగా ఉన్నది ఆయన యొక్క హావభావాలు. అల్లు అర్జున్ కలుద్దాం అన్నట్టు పోయినప్పుడు ఎక్కడంటే అక్కడ దెబ్బ తగిలే విధంగా బౌన్సర్లు అట్లా తోసేయడము, వాళ్ళు చేసిన హడావిడే ఈరోజు దీనికి కారణం అయి ఉండొచ్చు. ఇంకొక చూసినట్లయితే మనం అర్థమవుతుంది, అదొక పుష్ప సినిమా అంత హైలో ఉన్నప్పుడు ఎవరైనా సరే, నేను చెప్పిన తర్వాతనే ఒకసారి మీరు యూట్యూబ్లో చెక్ చేసుకోండి, బాల్కనీలో ఈయన కూర్చోన్నాడు అల్లు అర్జున్ గారు. ఎక్కడి నుంచి ఎక్కారో, ఏమన్నా నిచ్చెనలు ఉన్నాయా, ఆడేమన్నా కింది నుంచి పైకి బాల్కనీల పైకి ఎక్కి వెళ్ళిపోతున్నారు.
కేవలం ఆ రోజు పోయింది, ఒక ప్రాణం పోయింది రేవతి గారిది. ఇంకొక అబ్బాయి వాళ్ళ బిడ్డ కోమా స్టేజ్లో ఉన్నాడు. ఆ రోజున ఇంకెన్ని ప్రాణాలు పోయిండేవో. బాల్కనీ పైకి ఎక్కుతున్నారండి, అది మరీ టూ మచ్. బెయిల్ క్యాన్సల్, మళ్ళీ జైలుకి అంటున్నారు అల్లు అర్జున్. మళ్ళీ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారంట. దానిపైన మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది ఏదైతే నిన్న అల్లు అర్జున్ గారు మీడియా ముందు వచ్చి మాట్లాడినాడో, అది అంటారు చూడు, చింత చచ్చిన పులుపు చాదు అన్నట్టు. చింత అయితే చచ్చిపోయింది. ఏది పోలీసు వాళ్ళందరూ సరేపా జరిగినది జరిగిపోయింది, వాళ్ళేదో వాళ్ళకి డబ్బులు ఇస్తామన్నారు, న్యాయం చేస్తామన్నారు అని ఆ కోర్టు పరిధిగానే ఉంది ఇప్పటిక్కడ. కానీ దాంట్లో ఏదైతే అల్లు అర్జున్ గారు పెట్టిన ప్రెస్ మీటు ఈ యొక్క మొత్తం వ్యవహారాన్ని టర్న్ చేసేసింది. పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడము, వాళ్ళు చట్టం అంటే లాలో ఏవైతే ఉంటాయో ఆ కీలక పాయింట్స్ అన్నీ తీసుకొని అల్లు అర్జున్ గారికి బెయిల్ క్యాన్సిల్ చేసే విధంగా వాళ్ళ మూమెంట్ అంటూ ఉంది. ఇప్పుడు మళ్ళీ అది బెయిల్ వస్తుందో రాదో సెకండరీ, కానీ ఇప్పుడు సంధ్య థియేటర్ కూడా క్లోజ్ చేస్తున్నారు అనేసి బయటకైతే బాగా వినిపిస్తుంది. నిజమంటారా? 100% నిజమే. కానీ రాజకీయమో లేకుంటే ఈ యొక్క వెసులుబాట్లు ఉంటాయో మనకు తెలియదు, కానీ తాత్కాలికంగా క్లోజ్ చేస్తారు. సంవత్సరంన్నర తర్వాత వాళ్ళు ఏదైతే లాలో కీలకమైన పాయింట్స్ తీసుకొని వాళ్ళు కోర్టును అప్రోచ్ అయ్యి వాళ్ళు చేసుకునేది వాళ్ళు చేసుకుంటారు. ఈ రోజు అయితే ఆ థియేటర్ అయితే అక్షరాలకు క్లోజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. వాళ్ళైతే కరెక్టే చేశారు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ నుంచి అందరూ అభిమానులు కావచ్చు, ప్రజలు అనుకోవచ్చు, లీడర్స్ కావచ్చు, ఏదైతే జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు అల్లు అర్జున్ పరామర్శించారో, ఏదైతే బాధితులు ఉన్నారు కదా వాళ్ళని ఎందుకు పరామర్శించలేదు అనేసి ఫస్ట్ నుంచి ఆరోపణలు చేస్తున్నారు ఈ గవర్నమెంట్ లీడర్స్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా సంబడి. సో ఇప్పుడు నిన్న జగపతి బాబు గారు వెళ్ళి పరామర్శించారు హాస్పిటల్లో. సో మిగతా సెలబ్రిటీలు కూడా వెళ్ళి కలుస్తారు, పరామర్శిస్తారు. కాబట్టి ఇప్పుడు మీరు దానిపైన ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు రియల్గా సంతోషమే కదా అది. ఇన్ని రోజులు పవర్ ఎక్కడైతే ఉంటుందో, పలుకుబడి ఎక్కడైతే ఉంటుందో, పెద్ద తలలన్నీ ఆడనే ఉంటాయి. పెద్ద తలలు ఇన్ ద సెన్స్ సమాజంలో పలుకుబడి ఉండేవాళ్ళు. అల్లు అర్జున్ గారు అక్కడికి ఎప్పుడైతే పోయినారో, రానా దగ్గుబాటి గారు కావచ్చు, ఇంకా అన్ని పేర్లన్నీ అనవసరము, ప్రతి ఒక్కరు పోయి ఆయనకు సంఘీభావం తెలిపినారు. ఆయన కేవలం స్టేషన్లో ఉండింది ఎంతంటే అక్షరాల 12 గంటలు. ఇంకొక పక్కన ఇంకొక ప్రాణం పోయిండాది, ఇంకొక బిడ్డ ఊపిరాడక అల్లాడుతున్నాడు. ఈ టైంలో ఏ ఒక్కరైనా సరే సినీ ఇండస్ట్రీ నుంచి పోయినట్టే సినీ ఇండస్ట్రీ పైన గౌరవం పెరిగే విధంగా ఉండిండు. అది ఎవరు చేయలే. అంతా సింగిల్ లైన్లోనే ఉన్నారు. అంతా అల్లు అర్జున్ వంత పాడినారు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఓపెన్గా మాట్లాడినాడో ఈరోజు అందరికీ జ్ఞానోదయం అనేట్టుంది. సగటు మనిషి ఈ యొక్క ప్రాణం ఎంత వేలో అనేది ఈరోజు అందరికీ అర్థమవుతుంది. నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉంటుందని మీకు ఏమైనా ఐడియా ఉందా? దట్ జస్ట్ హ్యాడ్ బీన్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. థ్యాంక్ యూ అన్న, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసాం. కొంచెం అయితే క్లారిటీగా అర్థమైంది మీరు ఎక్స్ప్లెయిన్ చేయడంలో. సో చూసారు కదా గైస్, అశోక్ కుమార్ అన్న గారు అయితే చాలా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్.